కత్తి కన్నా కలం గొప్పది అని అంటారు కదా. మరి ఒక కవిత ఏకంగా ఒక విప్లవాన్ని సృష్టించగలదా? ఈరోజు మనమొక కవి తన పద్యాలతో ఒక ప్రజా పోరాటానికి ఎలా ఊపిరిపోశారో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రం చూడండి, ఎంత శక్తివంతంగా ఉందో కదా. ఒక జైలుగదిలోంచి ఒక కవి చెబుతున్న ప్రజాపోరాట గాథ ఇది. ఇందులో ధిక్కారముంది, త్యాగముంది, పోరాటముంది, అన్నింటికీ మించి ఒక కొత్త ఆరంభం కోసం ఆశ కనిపిస్తోంది. నిజానికి ఇందులోని ప్రతి గీత ఒక కథ చెప్తుందన్నమాట. సరే, మరింతకీ ఆ పదాల వెనక ఉన్న ఆ వ్యక్తెవరు? ఆయనే దాశరథి కృష్ణమాచార్యులు. ఈ విశ్లేషణలో మనమాయనను కేవలం ఒక చారిత్రక వ్యక్తిగా కాదు, ఒక క్రియాశీల తిరుగుబాటుదారుడిగా చూడబోతున్నాం. ఆయనే స్వయంగా ఏమన్నారో చూడండి. నిజాంకు వ్యతిరేకంగా నిరసన రూపంలో నేను జైలు గోడలపై పద్యాలు రాశాను. ఆలోచించండి, ఈ ఒక్క మాట చాలు ఆయన వ్యక్తిత్వమేంటో, ఆయన విప్లవ కవిత్వం ఎక్కడ పుట్టిందో అర్థం చేసుకోవడానికి. ఒక పెద్ద పోరాటం ఒక చిన్న వ్యక్తిగత ధిక్కార చర్య నుండే మొదలైంది. ఆయన జీవితాన్ని ఒకసారి క్లుప్తంగా చూస్తే 1925లో తెలంగాణలోని చిన్నగూడూరులో పుట్టారు. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, 74లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, ఇలా ఎన్నో గౌరవాలందుకుని 1987లో ప్రఖ్యాత సాహిత్యవేత్తగా కన్నుమూశారు. కాని ఈ పురస్కారాల వెనక కథేంటి? అసలాయనంత గొప్ప కవి ఎలా అయ్యారు? ఆయన కవిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు ఆ కవిత్వాన్ని పుట్టించిన పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆనాటి తెలంగాణ ఎలా ఉండేదో మనమొకసారి చూడాలి. అప్పట్లో తెలంగాణ హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలన కింద ఉండేది. అది స్వేచ్ఛ కోసం, తెలుగు భాష, సంస్కృతిని కాపాడుకోవడం కోసం జరిగిన ఒక పెద్ద ప్రజా ఉద్యమం. ప్రజలు సముద్రపు అలల్లా ఉవ్వెత్తున ఎగసిపడ్డారని అంటారు. అలాంటి సమయంలో దాశరథి కవిత్వం ఆ ఉద్యమానికి గొంతుకయింది, ఆవేశమైంది. అంటే ఇది కేవలం పోరాటం కాదు, తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన పోరాటమన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం నేపథ్యం చూసాం. ఇక అసలు విషయానికొద్దాం. ఆ అగ్ని కణికల్లాంటి పద్యాల్లోకి వెళ్దాం. ఆ కవిత ఎంత శక్తివంతంగా మొదలవుతుందో మీరే చూడండి. ఎంత అద్భుతమైన ప్రారంభం! ఓ తెలంగాణ, నీ పెదవులొత్తిన శంఖ మహారవమ్ములు, నవోదయార్క రుక్కులు ప్రతిదిక్కున వెల్లువారించే అంటే తెలంగాణ గొంతెత్తిన ఆ పిలుపు, ఆ శంఖధ్వని ప్రపంచమంతా ప్రతిధ్వనించిందట. ఒక కొత్త ఉదయం వచ్చి ప్రతి మూలకు వెలుగునిచ్చిందట. ఆలోచించండి, ఆ రోజుల్లో ఈ పోరాటం కేవలం ఒక ప్రాంతానిది కాదు, ఇది విశ్వవ్యాప్తం అని చెప్పడం ఎంత విప్లవాత్మకమైన ఆలోచనో. ఇక్కడ శంఖం అని వాడారు కదా. మన హిందూ సంప్రదాయంలో శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏదైనా ఒక గొప్ప యుద్ధంగాని, ఒక పెద్ద కార్యంగాని మొదలయ్యేటప్పుడు దాన్ని పూరిస్తారు. అంటే ఈ కవితలో శంఖమనేది విప్లవానికి ఒక పిలుపు అన్నమాట. అది కేవలం శబ్దం కాదు, ఒక కార్యాచరణకు పిలుపు. ఆయన తన పద్యాల్లో గతాన్ని, భవిష్యత్తును ఎలా పోల్చారో చూడండి. ఒకప్పుడు అణచివేతకు గురైన సంస్కృతి ప్రతిభలు భూతప్రేత హస్తములను జిక్కినవి అంటారు. కాని భవిష్యత్తులో అడ్డంకులన్నీ పోయి స్వచ్ఛతర స్విజ్వల సంధ్యాభాను ఉదయించాడు అంటే స్వేచ్ఛ అనే ఒక ప్రకాశవంతమైన సూర్యుడు ఉదయించాడని. ఇది నిరాశ నుంచి ఆశవైపు సాగిన ప్రయాణానికి అద్దం పడుతుంది కదా. ఇందాక మనం చూసిన చిత్రంలో కూడా ఆ ఉదయిస్తున్న సూర్యుడిని గమనించారా? కవితలో చెప్పిన కొత్త ఉదయం, ఆ స్వేచ్ఛా సూర్యుడు ఇక్కడొక ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. వర్ణనలో ఎంత శక్తుందో కదా. సరే, విప్లవానికి పిలుపునిచ్చారు, బానే ఉంది. కాని ఆ తర్వాత జరిగిన పోరాటం ఎలా ఉంది? ఆ పోరాట స్ఫూర్తిని, దాని వాస్తవికతను పద్యాల్లో ఎలా వర్ణించారో ఇప్పుడు చూద్దాం. ఆయన తెలంగాణను ఒక తల్లిగా వర్ణించారు. తల్లి, నీయొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్, ప్రాణమిచ్చితివి, యుద్ధమాడి వాగ్దానము నిల్పుమంటివి. అంటే తెలంగాణ తల్లి తన కోటిమంది తెలుగు బిడ్డలును పెంచి, వాళ్లకి ప్రాణమిచ్చి, నిజాంను ఎదిరించమని చెప్పిందట. ఇది కేవలం ఒక అలంకారం కాదు, ప్రజల గుండెల్ని నేరుగా తాకిన ఒక బలమైన భావోద్వేగం. ఇంకా ఏమన్నారో చూడండి. ఈ తెలంగాణమున గడ్డిపోచయ్యను సంధించెన్ కృపాణమ్ము. వావ్! ఎంత శక్తివంతమైన వాక్యం! అంటే ఈ నేలమీద ఉన్న ఒక చిన్న గడ్డిపోచ కూడా కత్తిపట్టి పోరాడిందట. ఆ పోరాటం ఎంత తీవ్రంగా,
ఎంత ఏకీకృతంగా జరిగిందో చెప్పడానికి ఇంతకన్నా గొప్ప వాక్యం ఉంటుందా? మతపిశాచి వికార దంష్టికలతో మా భూమి లంఘించి మా కుత్తుకల్ గోసెడి వేళ మా ఆంధ్రత్వమున్ పోనాడలేదు తుదిన్ గెల్చితి మమ్మ యుద్ధమున రుద్రులై మెరసి. అంటే మతం పేరుతో రాక్షసులు మా గొంతులు కోస్తున్నప్పుడు కూడా మేము మా తెలుగుతనాన్ని వదులుకోలేదు, రుద్రుల్లా పోరాడి చివరకు గెలిచాము అని అర్థం. ఈ పోరాటం కేవలం హింసకు వ్యతిరేకం కాదు, తమ సంస్కృతిని, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన విజయవంతమైన పోరాటమని కవి ఎంత బలంగా చెప్పారో కదా. అయితే ఈ గెలుపు అంత సులభంగా రాలేదు. ఈ చిత్రంలో ఆ దుఃఖిస్తున్న తల్లిని చూడండి. ఇలాంటి విజయం కోసం ఎంతమంది తల్లులు తమ బిడ్డల్ని త్యాగం చేశారో, ఎంత మూల్యం చెల్లించాల్సొచ్చిందో ఈ చిత్రం మనకు గుర్తుచేస్తుంది. స్వాతంత్ర్యమనేది ఎప్పుడూ ఉచితంగా రాదు కదా. ఇంతటి గొప్ప పోరాటానికి గొంతుకైన దాశరథి తన పద్యాలతో ఎలాంటి వారసత్వాన్ని మిగిల్చారు? ఆయనను ప్రజలు ఎందుకు ప్రజాకవి అని పిలుచుకున్నారు? ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. ఆయనకు ప్రజాకవి అని పేరొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ఆస్థాన కవిగా కూడా పనిచేశారు. తన పద్యాలతో తెలంగాణ ఉద్యమానికి ఒక గొంతుక, ఒక గుర్తింపు ఇచ్చారు. అంతేకాదు, ప్రఖ్యాత ఉర్దూ గజళ్లను తెలుగులోకి అనువదించి సంస్కృతుల మధ్య వారధిగా నిల్చారు. చివరికి సినిమా పాటలు రాసి పాపులర్ కల్చర్కు కూడా సాహిత్యపు లూతును తీసుకొచ్చారు. అంటే ఆయన కేవలం కవి మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక వారధి అన్నమాట. మళ్ళీ ఒకసారి ఈ చిత్రాన్ని చూద్దాం. కళ అనేది కేవలం చరిత్రను వర్ణించడం కాదు, కొన్నిసార్లు చరిత్రను సృష్టించడానికి కూడా సహాయపడుతుంది. మార్పు తీసుకురావడంలో కళ ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఇదే నిదర్శనం. చివరగా ఒక ప్రశ్న: చరిత్ర పుస్తకాలు రాసేటప్పుడు అందులో ఒక కవి పాత్ర ఏంటి? సమాజాన్ని మార్చడంలో, చరిత్రను రాయడంలో కళకున్న శక్తి గురించి ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తోంది కదా.